పవిత్రమైన సుముహూర్తాన జగద్రక్షకుడు అరుదించాడు. ముఖంలో అసాధారణమైన తేజస్సుతో, ప్రేమ కరుణతో మెరుస్తున్న కళ్ళతో, చిలిపి చిరునవ్వు నాట్యం చేస్తున్న పెదవులతో ఆ దివ్య బాలుడు అందరినీ ఆకర్షించాడు. తన ప్రేమతో వారిని కట్టిపడేశాడు. పరమేశ్వరుని సశైశవ స్వరూపాన్ని చూడటానికి ప్రజలు ఆయన ప్రభవించిన ఇంటి వద్దకు చేరుకున్నారు. అకస్మాత్తుగా ఎవరో చెప్పారు, అరే చూడు, పిల్లోడు దుప్పటి కింద ఏదో ఉంది. దుప్పటి తొలగించిన వెంటనే అక్కడ ఉన్న ఒక పాము తలెత్తి పడగ విప్పింది. చూస్తున్న వారంతా భయంతో బిక్క చచ్చిపోయినా చిన్నారి బాలుడు మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. నాగుల రాజైన ఆదిశేషుడు తనతో ఆడుకోవడానికి వచ్చాడనే విషయం అతనికి తెలుసు. మరి కాసేపట్లో చిన్నారికి నామకరణం చేశారు. తల్లి సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించిన తరువాత పుట్టిన బిడ్డ కాబట్టి అతనికి సత్యనారాయణ అని పేరు పెట్టారు. బాబా పెరిగే కొద్దీ ప్రజలు ఆయనలో ఎన్నో సద్గుణాలను కనుగొన్నారు. ఇతర పిల్లలలా కాకుండా చాలా సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండేవారు బాబా. అతిగా తినేవారు కాదు. అవసరానికి మించి మాట్లాడేవారు కూడా కాదు సత్యసాయి బాబా. మాంసాహారం వండిన ఏ ఇంటికి వెళ్ళేవాడు కాదు. పిల్లవాడి విశిష్టమైన ప్రవర్తన చూసి అతని తల్లి కొన్ని సమయాల్లో ఆశ్చర్యానికి గురయ్యేది, మరికొన్ని సమయాల్లో సంతోషపడేది లేదా ఆందోళనకు గురయ్యేది. బాల సత్యనారాయణ అతని పేరుకు తగినట్లుగానే వ్యవహరిస్తున్నట్లు కనిపించింది. భగవంతుడిలాగా ఆత్మలకు సహాయం చేయడానికి సత్యనారాయణ ఏమాత్రం ఆలస్యం లేకుండా పరిగెత్తేవాడు. ప్రతిరోజు పేదలను లేదా నిస్సహాయులను ఇంటికి తీసుకువచ్చి వారికి ఆహారం పెట్టేవాడు. ప్రజల సంఖ్య పెరగడం ప్రారంభించినప్పుడు అతని తల్లి అతని పిలిచింది. సత్య, ఏంటి చిన్నపిల్లల ప్రవర్తన? ఇంతమందికి తిండి పెట్టే స్తోమత మనకు లేదు. అమ్మా, చింతించకు. ఆకలితో ఉన్న ఈ ప్రజలకు నా వాటా ఆహారం ఇవ్వలేవు. తల్లి ఈ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే సత్య నిజానికి కొన్ని రోజులు ఆహారం తీసుకోవడం మానేశాడు. కానీ ఎప్పటిలాగే ఆడుకుంటూ ఉండేవాడు. అది గమనించి అతని తల్లి అప్పుడు పశ్చాత్తాపపడటం ప్రారంభించింది. సత్య, నేను పెద్ద తప్పు చేశాను. నువ్వు ఇమ్మన్న వారందరికీ ఆహారం ఇస్తాను, కానీ నువ్వు కూడా దయచేసి ఏదైనా తిను. నేను భోజనం చేసేసానమ్మా. ఒక పెద్దయిన నాకు పాలు నెయ్యి కలిపిన అన్నం పెట్టాడు. అతని తల్లి సత్య చిన్ని చేతుల వాసన చూసినప్పుడు నెయ్యి పాల కమ్మని సువాసన వచ్చింది. ఆశ్చర్యపోయిన ఆ తల్లి ఇలా అనుకుంది, ఈ దివ్య శిశువు నాకు ఎలాంటి మాయాజాలం చూపిస్తున్నాడు. బిడ్డను కోరుతూ తను ప్రార్థించిన దేవుడే బిడ్డగా తన ఒడిలో కూర్చున్నాడని ఆమెకి తెలియదు. అద్భుతాల ప్రవాహం కొనసాగింది. కొన్ని సమయాల్లో బాలుడైన సత్య శరీరం నుండి కాంతి కిరణాలు వెలువడటం కనిపించేది. ఒకసారి నోరు తెరిచి ఒక భక్తుడికి విశ్వ దర్శనం ప్రసాదించారు.
అతని స్నేహితులపై కూడా సత్య ప్రభావం స్పష్టంగా కనిపించడం ప్రారంభించింది. అతని స్నేహితులు అసత్యాలు పలకడం, ద్వేషం, మాంసాహారాలను త్యజించారు. సత్యాన్ని తమ ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాల్యం నుండే యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్యోతిని ప్రసరింపజేశారు. క్రమంగా చుట్టుపక్కల ప్రజలు కూడా ఆయనను గుర్తించడం ప్రారంభించారు. ఇప్పుడు రాయండి. ఇప్పుడు ఏడ్చి ఏ లాభం? జరగాల్సిందంతా జరిగిపోయింది. చిందిన పాలపై ఏడవద్దు. సత్య, లేచి నిలబడు. నువ్వు ఏమీ రాయడం లేదని నేను గమనిస్తూనే ఉన్నాను. అవును గురువు గారు, కానీ మీరు బోధించేవాన్ని నేను కంఠస్థం చేశాను. మీరు నన్ను ఏమైనా అడగచ్చు గురువు గారు. ఇట్రా, ఇక్కడికి వచ్చి బెంచ్ మీద నిలబడు. గురువు గారి మాటకు కట్టుబడి సత్య మౌనంగా బల్లపై నిలుచున్నాడు. క్లాస్ ముగిశాక టీచర్ తన కుర్చీలో నుండి లేవలేకపోయాడు. అతను తన కుర్చీకి అతుక్కుపోయాడు. లేవడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు, కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. అప్పుడే మిస్టర్ మెహబూబ్ ఖాన్ ఆంగ్ల ఉపాధ్యాయుడు అక్కడికి వచ్చాడు. మాస్టర్ గారు, మీ పీరియడ్ అయిపోయింది కానీ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ఏం జరిగింది? నేను ఏం చెప్పగలను సార్? ఈ కుర్చీ నన్ను పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా నేను ఈ కుర్చీలో నుండి లేవలేకపోతున్నాను. ఏదో ఒక దైవిక శక్తి మిమ్మల్ని బందీగా ఉంచుతున్నట్లు కనిపిస్తుంది. సత్యను కూర్చోమని చెప్పండి, మీరు లేవగలుగుతారు. అప్పుడే టీచర్ తన తప్పు తెలుసుకుని సత్యకి క్షమాపణలు చెప్పి విముక్తి పొందాడు. పుట్టపర్తిలో అందరికీ సత్య అంటే చాలా ఇష్టం. కానీ కలవడం, విడిపోవడం జీవితంలో అంతర్భాగం కదా. ఒకరోజు సత్య అన్నగారు సత్యను ఉన్నత చదువుల కోసం గురవకొండ పట్టణానికి తీసుకెళ్లాడు. ఎంతో బరువెక్కిన హృదయంతో నగర ప్రజలు సత్యకు వీడ్కోలు పలికారు. ఇంటికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా గురవకొండలో సత్య చదువు సాగించాడు. ఆ తరువాత సత్య జీవన గమనంలో గణనీయమైన మార్పు తెచ్చిన రోజు వచ్చింది. సత్యను తేలు కుట్టిందని అందరూ నమ్మారు. కానీ కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా తేలు ఆచూకీ లభించలేదు. కానీ సత్య మోచపోయి స్పృహ తప్పి పడిపోయాడు. విషం దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభించిందని ప్రజలు అనుకున్నారు. సత్య అన్నగారు, వదిన సత్యకి ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆందోళన చెందారు. మందులు కూడా పనిచేయలేదు. సత్య తరచూ స్పృహలోకి వచ్చి మళ్లీ స్పృహ కోల్పోయేవాడు. కొన్నిసార్లు లేచి సంక్లిష్టమైన పద్యాలు చెప్పేవాడు. మరికొన్నిసార్లు సంస్కృత శ్లోకాలను చెప్పేవాడు. మంచం మీద పడుకుని దూరంగా జరుగుతున్న సంఘటనలను సత్య ఖచ్చితంగా వివరించేవాడు. అలాంటి వింత ప్రవర్తన చూసి అన్నగారు నిరుత్సాహానికి గురయ్యాడు. అనంతరం పుట్టపర్తిలోని కుటుంబ సభ్యులకు సందేశం పంపారు. పవిత్ర శ్లోకాలు పఠిస్తూ తన సన్నిధికి చేరుకున్న తన తల్లిదండ్రులను సత్య స్వాగతించాడు. సత్య పరిస్థితి చూసిన వారంతా ఆందోళన చెందారు. ఇదంతా బాబా దివ్య నాటకమని వారికి తెలియదు. తమ అజ్ఞానం మూలంగా క్షుద్ర పూజలు చేసే మంత్రగాళ్లను పిలిచారు. వారిలో కొందరు సత్య దివ్య తేజస్సును గమనించి అతనికి నమస్కరించారు. వివేకులు అర్థం చేసుకున్నారు. కానీ సత్య బంధువులు ఇంకా తమ బిడ్డకు ఏదో దుష్టశక్తి పట్టిందనే అనుకుంటున్నారు. తాను అవతరించిన ఉన్నత లక్ష్యాన్ని వెల్లడించే సమయం ఆసన్నమైంది.
సత్య ఇప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబాగా ప్రపంచం ముందు ఆవిర్భవించారు. సత్య దృఢంగా ప్రకటించారు, నేను సాయిబాబాను. వాస్తవానికి ప్రజలు సత్యాన్ని అర్థం చేసుకోవడం, అంగీకరించడం అంత సులభం కాదు. ప్రజలు తమ సందేహాలను వ్యక్తం చేశారు. బాబా 2 చేతులతో పువ్వులు తీసుకుని వాటిని నేలపై చల్లారు. పువ్వులు కొన్ని అక్షరాలుగా ఏర్పడ్డాయి. సాయిబాబా అనుమానపు మేఘాలు నెమ్మదిగా చెరిగిపోనారంభించాయి. ప్రపంచానికి వెలుగులు పంచేందుకు దివ్యత్వం సిద్ధమైంది. ముందుకు సాగడం ప్రారంభమైంది. ఆయన పేదల బాధలను తొలగించాల్సిన మార్గాన్ని ఎంచుకున్నారు. కుటుంబ సభ్యులు ఎంతగా బ్రతిమాలినా ఇంటికి తిరిగి రాలేదు. నన్ను ఒప్పించేందుకు చేసే ప్రయత్నాలన్నిటినీ విరమించుకోండి. అర్థం చేసుకోండి, నేనే సాయి. నేను మీకు చెందినవాణ్ణి కాదు, నేను అందరికీ చెందినవాణ్ణి. మీరికపై నన్ను బంధించి ఉంచలేరు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆంజనేయులు తోటలోకి వెళ్లి అక్కడున్న బండపై కూర్చున్నారు. నలు దిశల నుండి భక్తులు గుమిగూడారు. మానస భజరే గురుచరణం అంటూ శ్రీ సత్యసాయి తమ మొట్టమొదటి సందేశాన్ని ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత బాబా ఉర్వకొండ నుండి పుట్టపర్తికి బయలుదేరారు. అక్కడ అతను గ్రామ పెద్ద కరణం ఇంటికి వెళ్లారు. ఆయన భార్య సుబ్బమ్మ స్వామికి ప్రేమ ఆప్యాయతలతో సేవ చేసింది. బాబా భక్తులందరినీ విశాలమైన తన ఇంటికి స్వాగతించారు. భక్తుల సంఖ్య పెరగడంతో డిసెంబర్ 1945లో బాబా కోసం సుబ్బమ్మ గారు ఒక మందిరాన్ని నిర్మించారు. అది బాబా నివాసంగా మారింది. తరువాత 23 నవంబర్ 1950న ప్రశాంతి నిలయం ప్రారంభించబడింది. ఇది బాబా యొక్క దివ్య నివాసంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది.
బాబా తమ జీవితాన్ని మానవోద్ధరణ కోసం అంకితం చేశారు. మానవాళి అంతటికీ ఆనందాన్ని చేకూర్చి వారిని రక్షించడమే నా దీక్ష. సన్మార్గాన్ని వీడి చరించే వారిని పట్టు కాపాడడమే నా వ్రతము. బీదసాదల బాధలు తొలగించి వారి కష్టాలను పోగొట్టడమే నాకు ప్రియము. నా యందు భక్తి విశ్వాసాలతో ఉన్న వారిని నేనెన్నడూ మరువను. ఈ దృఢ సంకల్పం బాబా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సాధారణ జనరల్ ఆసుపత్రి స్థాపనతో బాబా వారి అపారమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ ఆసుపత్రిని 1956లో ప్రశాంతి నిలయం పక్కనే ఉన్న కొండపైన ఏర్పాటు చేశారు. ఆనాటి ఆ చిన్న మొక్కి ఈనాడు 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మొబైల్ మెడికల్ సర్వీసెస్, దేశవ్యాప్తంగా ఉచిత క్లినిక్లు, ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపులతో శ్రీ సత్యసాయి హెల్త్ కేర్ మిషన్ అనే మహావృక్షంగా ఎదిగింది. విద్య జీవిత పరమావధి కోసం కానీ కేవలం జీవనోపాధి కోసం కాదని బాబా ఎల్లప్పటికీ భావిస్తుండేవారు. అంటే విద్య అనేది సముపార్జన కోసం కాదు, విజ్ఞానం కోసమని బాబా చెప్తుండేవారు. సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక అవగాహన కలిగిన పరిపూర్ణ వ్యక్తులను తయారు చేయడమే శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా ప్రణాళిక లక్ష్యం. ఈ లక్ష్యంతోనే నాటి నుండి నేటి వరకు ముందుకు సాగుతోంది. 1968లో అనంతపురం పట్టణంలో మహిళల కోసం కళాశాలను, 1969లో బెంగుళూరులో పురుషుల కళాశాలను స్థాపించారు. నేడు శ్రీ సత్యసాయి పాఠశాలలు, శ్రీ సత్యసాయి విద్యా వాహిని వంటి అనేక పథకాలు బాబా ఆశయాన్ని సాకారం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. బాబా మానవాళికి ఇచ్చిన కానుకలు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, అనంతపురం త్రాగునీరు ప్రాజెక్ట్, మెదక్ మరియు మహబూబ్ నగర్ తాగునీరు ప్రాజెక్ట్, చెన్నై మెట్రోపాలిటన్ తాగునీరు ప్రాజెక్ట్, గోదావరి తాగునీటి ప్రాజెక్టు మానవ సమాజాన్ని ఉద్ధరిస్తున్నది. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా ఆధ్యాత్మికత మార్గంలో నడిపిస్తున్నాయి. దైవం ఎక్కడో మీ నుండి వేరుగా లేడు. భగవంతుడు మీలోనే ఉన్నాడు. మీ చుట్టూ ఉన్నదంతా భగవంతుడే. ఆయన అనంతుడు, శాశ్వతుడు. మీకు ఆ భగవంతుడికి వ్యత్యాసం లేదు. దేవుడు మీరు వేరు అని ఎప్పుడూ అనుకోకండి. ఎప్పుడూ ఆలోచించండి, దేవుడు నాతో ఉన్నాడు. అతను నా లోపలున్నాడు. అతను నా చుట్టూ ఉన్నాడు. ఉన్నదంతా దేవుడే. నేను అనంతం, శాశ్వతం. నేను ఇద్దరు కాదు, నేను ఒక్కడిని.
నేను తప్ప మరెవరూ కాదు. నేను దేవుడు ఒక్కటే. ఈ ఏకత్వాన్ని అనుభూతి చెందడానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం మొదటి అడుగు. దేవుడు మీ వెలుపల లేడని గ్రహించినప్పుడు అది వస్తుంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాయి. శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ. మానవాళి ప్రయోజనకరమైన జీవితాలను గడపడానికి కుటుంబం సమాజం పట్ల విధులను నిర్వర్తిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నేడు ఆధ్యాత్మిక కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. ప్రార్థనలు, భజనలు లేదా భక్తి గీతాల సామూహిక గానము క్రమం తప్పకుండా జరుగుతాయి. ఇవే కాకుండా బాబా స్థాపించిన స్టడీ సర్కిళ్లు, ఆధ్యాత్మిక సెమినార్లు, అనేక ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలు, సామాజిక సేవలలో భక్తులు చురుకుగా పాల్గొంటున్నారు. మతపరమైన ఐక్యత, సామరస్యాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడినందున ప్రతి ఒక్కరూ ఈ సంస్థలకు స్వాగతిస్తారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఏ రకమైన సిద్ధాంతాలను ప్రతిపాదించారంటే అవి నేను ఏ విశ్వాసానికి భంగం కలిగించడానికి లేదా నాశనం చేయడానికి రాలేదు. ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత విశ్వాసాన్ని దృఢపరచడానికి వచ్చాను. తద్వారా ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా, ఒక ముస్లిం మంచి ముస్లిముగా మరియు ఒక హిందువు మంచి హిందువు అవుతారు అని బాబా ప్రకటించారు. చీకటి ఉన్నంత వరకు దానిని పారద్రోలే పనిని నిర్వహించడానికి కాంతి ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతుంది. దుస్తర